మరి యేసు ప్రభు వారు లోకానికి వచ్చినప్పుడు ఆయన కొన్ని యొక్క సాదృశ్యాలు మనకి చూపించాడు. यीशु मसीह संसार में जब आए तो कुछ दृष्टांत तो लेकर हमें बताया है। అలాంటి ఆ అనుభవాలతో యేసు ప్రభుతో కలిసి వాళ్ళు జీవించారు. उसी अनुभव के साथ प्रभु यीशु मसीह से मिलके उन्होंने जिया था। మనం కూడా అలాంటి అనుభవాలతోనే జీవించాలి. इसी प्रकार के अनुभव में हमें भी जीना चाहिए। ప్రియులారా, प्रियो, ఈ రోజు మనము आज के दिन हम యేసు ప్రభుల వారు కొండ మీద రూపాంతరం పొందినటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. प्रभु यीशु मसीह जो पहाड़ के ऊपर रूपांतर हुए थे उस विषय को लेके जानेंगे। మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం మనందరం తీస్తే मत्ती सुसमाचार 17 अध्याय को हम सब खोलेंगे। 1 నుంచి 8 వచనాలు అక్కడ మనకు కనిపిస్తాయి. 1 से लेकर 8 वचन वहां दिखाई देते ఈ हैं। 8 వచనాల్లో ఉన్నటువంటి అనుభవాలు మరి ఎలా ఉన్నాయో మనం కూడా వాటిని గ్రహించాలి. ये 8 वचनों में क्या विषय लिखा हुआ है उससे अनुभव से हम भी जानेंगे। యేసు ప్రభుల వారు తన శిష్యుల్ని తీసుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడని చెప్పి రాయబడింది అక్కడ. यीशु मसीह ने अपने चेलों को लेकर एक ऊंची पहाड़ के ऊपर गए थे करके लिखा है। అక్కడ రాయబడింది మనం చూస్తే वहां लिखा हुआ है, अगर हम देखें 17వ వచనంలో 17 अध्याय पहले वचन में చూస్తే అక్కడ మరి పేతురును యాకోబును మరి తన సహోదరుని యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారు ఎదుట రూపాంతరము పొందెను అని రాసింది అక్కడ. वहाँ लिखा गया है कि याकूब और यूहन्ना को उनके साथ पतरस को भी लेकर उन्होंने एकांत में किसी ऊंची पहाड़ पर ले गया और वहां के उनके सामने रूपांतर हुआ करके लिखा है। ప్రియులారా, యెరూషలేము చుట్టూ కూడా కొండలే ఉన్నాయి ఎక్కువ. यरूशलेम के चारों ओर पहाड़ी थे। యెరూషలేము కూడా కొండల మీద కట్టబడింది. यरूशलेम भी पहाड़ों के ऊपर ही बनाया गया అయితే है। యేసు ప్రభులు వారు వెళ్ళిన ఎత్తైన యొక్క పర్వతం హెర్మోను పర్వతం. అది तो यीशु मसीह जो इस ऊंची पहाड़ में गए लिखा है वो हेर्मोन पहाड़ है। హెర్మోను పర్వతంలోకి వెళ్ళాడు, రాయబడలేదు. అది అది ఆ పర్వతం. అది वो पहाड़ जो బైబిల్లో है రాయబడలేదు. అది नाम तो नहीं लिखा गया, अगर देखा जाए तो वो हेर्मोन पहाड़ के ऊपर ఆ गए थे। హెర్మోను పర్వతం మీదకి వెళ్ళాడు. हेर्मोन पहाड़ के ऊपर गए थे। అక్కడ శిష్యులు యేసు ప్రభువు రూపాంతరం పొందటాన్ని వాళ్ళు చూశారు. यीशु मसीह रूपांतर होना चेलों ने देखा था। ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆ పర్వతం మీద రాబోయే ఒక నిర్గమము యెరూషలేములో చేయబోతున్నటువంటి ఒక ప్రణాళికను అక్కడ ఏలియా మూషా చెబుతున్నట్టుగా మనం తెలుసుకున్నాం. ఇక్కడ वहाँ रूपांतर होके यीशु मसीह आने वाले की योजना एक निर्गमन को लेकर आने की मूसा और एलिया के साथ बात करते हुए दिखाई दिया। కానీ ఇక్కడ लेकिन यहाँ पे యేసు ప్రభు యొక్క రూపం మారిపోయింది. यीशु मसीह का स्वरूप बदल गया था। ఆయన భూమి మీద ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో లేడు. जैसे लोगों के बीच में सुसमाचार सुना रहा था, जैसे हालत में थे उसी स्थिति में यहाँ नहीं थे। కానీ ఈ రూపం యేసు ప్రభు రూపం మారిపోయింది అనటానికి గ్రీకు అనువాదం ఏంటంటే అంతరంగములో ఉన్నదాన్ని బట్టి బయట రూపం మార్పు చెందటం అని ఉంది అక్కడ. तो यीशु मसीह रूपांतर हुआ करके बताने में अगर हम ग्रीक के शब्द के अनुसार अर्थ देखेंगे तो अंतरंग में जो है यीशु मसीह की उसी के अनुसार बाह्य रूप भी बदल गया करके लिखा है। మనం కూడా అంతరంగములో ఎలా ఆలోచనలు కలిగి ఉంటామో అవే బయటికి మనం మాట్లాడతాం. हम भी किस रीति से अपनी अंदरूनी में सोच रखते हैं, इसी प्रकार बाहर व्यक्त करते हैं। అంతరంగంలో గనక మనం మార్పు చెందేమనుకోండి, अगर अंदरूनी में हम बदल गया है మన तो హృదయం రోజు రోజుకి మార్పు చెందుతుంది అనుకోండి, दिन पे दिन हमारा हृदय बदल गया तो మన మాటలు మారుతాయి, हमारे बोलचाल बदलेगा, మన ఆలోచనలు మారుతాయి, हमारे सोच विचार మన बदलेगा, ప్రవర్తన మారిపోతుంది. चाल चलन भी बदलेगा, మనకే అర్థమవుద్ది, हमें अपने आप ही समझ में आएगा, చూసే వాళ్ళకు కూడా అర్థమవుద్ది. देखने वालों को भी समझ में आएगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, యేసు ప్రభు చూపించినటువంటి ఈ రూపాంతరం మన జీవితంలో కూడా జరగాలి. यीशु मसीह ने जो दिखाया है ये रूपांतर हमारे जिंदगी में भी होना है। చూడండి, देखिए రోమా పత్రిక रोमियो की लिखी हुई पत्री, రోమా పత్రిక रोमियो की लिखी हुई 2వ అధ్యాయము 12वीं अध्याय 2వ వచనం చూద్దాం. दूसरे वचन को देखेंगे। రోమా పత్రిక చదవండి ఒకసారి. रोमा पत्री 12 अध्याय दूसरी वचन। 12 संसार के सादृश्य ना बनो, हाँ। परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, हाँ। जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। అర్థమైందా? समझ में आ गया ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? 12:2 జాగ్రత్తగా మనం చూస్తే रोमियो की लिखी పౌలు గారు ఏం 12:2 రాస్తున్నాడు में क्या लिखता है? చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అంటున్నాడు. అంటే
సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించుకోవాలి. हम जीवित रूप से प्रभु को अर्पण करना चाहिए। రెండవ వచనంలో ఏమంటున్నాడు? दूसरे वचन में మీరు क्या ఈ कहता है? లోకమర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవ్వాలి. तो भली भांति सिद्ध इच्छा अनुभव के मालूम होने के लिए मन फिराव होनी चाहिए। రూపాంతరం పొందాలన్నాడు. उसी को रूपांतर कहा गया है। అంటే యేసు ప్రభు యొక్క సాదృశ్యంలో మనం కూడా ఉండాలి. यानी कि यीशु मसीह जैसा है वैसे हमें भी रहना है। మనం కూడా ఉండాలి हमें ప్రియులారా. भी रहना है। ఆ అనుభవం మనం పొందుకోవాలి. उस अनुभव हमें पाना होगा। అంతేగాని బైబిల్లో ఉన్న వాక్యాలు బైబిల్లో ఉన్నాయి, बाइबल में जो है वो बाइबल के अंदर ही है, మనం వింటున్నాము, हम सुन रहे हैं, ఏం లాభం లేదు, कोई फायदा नहीं। अगर ऐसा हो तो ఏం లాభం లేదు. ऐसा होगा तो कोई फायदा नहीं है। మరి ప్రయోజనం ఎప్పుడు వస్తుంది చూడండి. कब फायदा होगा देखिए। అందుకనే इसलिए రెండవ కొరింథీ दूसरा कोरिन्थी 3:18 కూడా మనం చూస్తే, तीसरा अध्याय 18 वचन को भी हम देखेंगे। రెండవ కొరింథీ 3:18 2 कोरिन्थी 3:18 చూడండి ఒకసారి. देखिए एक बार। రెండవ కొరింథీ 3:18 परंतु जब हम सबके उघाड़े चेहरे से प्रभु का प्रताप इस प्रकार प्रकट होते हैं जिस प्रकार दर्पण में, तो प्रभु के द्वारा जो आत्मा है हम उसी तेजस्वी रूप में अंश अंश करके बदलते जाते हैं। ఇక్కడ ఏమన్నాడు? देखा या क्या बोलता है? ఆ యొక్క మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. कहता है प्रभु के द्वारा आत्मा में हम उसी तेजस्वी में अंश अंश बदलते जाते రోజు हैं। రోజుకి మార్పు చెందాలి. रोज रोज बदलते जाना है। నీ ఆలోచనలో మార్పు, आपकी सोच में बदलावट होनी चाहिए। నువ్వు నడిచే నడకలో మార్పు, तुम चलने वाले चाल चलने में నువ్వు बदलावट, చూసే చూపులో మార్పు, तुम देखने वाले नजरिए में నువ్వు बदलावट చేసే होनी चाहिए, పనుల్లో మార్పు, तुम करने वाला कामों में बदलावट రోజు होनी రోజుకి चाहिए। నీకు మార్పు కనిపించాలి. दिन पे दिन आपके अंदर बदलावट दिखनी చాలా మంది चाहिए। చూడండి, बहुत लोगों को देखिए, మొదటి కంటే నేను కొంచెం లావుగా ఉండాను, पहले से मैं थोड़ा मोटी हो गई, మొదటి కంటే నేను సన్నగా ఉండాను, पहले से या तो मैं पतले हो गई, కొంచెం బరువు తగ్గాను थोड़ा वजन कम कम हो అని गया। అనుకుంటాను అనుకోండి. इस तरह सोचते कि नहीं? మరి ఆత్మీయ విషయంలో అనుకోవాలిగా. आत्मा के विषय में भी सोचना होगा ना फिर। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనిస్తే यहाँ कुछ बातों को ध्यान से మన देखिए। జీవితానికి అవి ఒక అనువాయంగా ఉన్నాయి. అన్ని हमारे जीवन के लिए उन बातों को अमल करना चाहिए हमारे जीवन में। 3వ వచనంలో చూస్తే 17 मत्ती 17:3 మన में విషయం అది देखेंगे। కాబట్టి मत्ती 17 మత్తయి 17 3వ వచనంలో చూస్తే, ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అన్నాడు. और मूसा और एलिय्याह उनके साथ बातें करते हुए उन्हें दिखाई दिए। లోకాసు వార్తలో రాశాడు, ఏం మాట్లాడుతున్నారో లోకాసు వార్త 9:31లో రాశాడు. लूका सुसमाचार 9वें अध्याय 31 वचन में लिखा है वो लोग आपस में क्या बात कर रहे ఈ थे। 4 సువార్తల్లో ప్రియులారా అక్కడక్కడ దేవుని యొక్క మాటల్ని పూర్తిగా సంపూర్తి చేశాడు. तो इन 4 सुसमाचार में यीशु की मसीह के द्वारा परमेश्वर की पूरी बातें पूर्ण किए गए हैं। అందుకని మనం బైబిల్ ఎక్కువ చదువుతూ ఉండాలి. इसलिए बाइबल को हम ज्यादा पढ़ना चाहिए। చూడండి, లోకాసు వార్త लूका सुसमाचार 3వ అధ్యాయము 9वें 9వ అధ్యాయము 9वें अध्याय 31వ వచనం చదువుదాం. 31 वचन पढ़ेंगे। వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమనము గురించి మాట్లాడుచుండిరి అని రాసింది అక్కడ. वो चर्चा कर रहे थे कि जो यरूशलेम में होने वाला था। ఈ మోషని ఏలియాని దేవుడు ఎందుకు పంపించాడు యేసు ప్రభు దగ్గరికి? मूसा और एलिय्याह को परमेश्वर ने क्यों भेजा है यीशु के पास? ధర్మశాస్త్రానికి మరి అంటే ఆ ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. व्यवस्था जो है मूसा के द्वारा दिया गया है। మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి. ये मूसा जो है व्यवस्था का प्रतिनिधि అంటే है। పాప విముక్తి గురించినటువంటి సాదృశ్యాలు సూచనలు ఆయన పాత బంధనలోనే ఇచ్చాడు మనకి. हम पुराने नियम में देखते हैं कि पाप की छुटकारे के लिए नियम वगैरह दिया गया है। ఏలియా అయితే एलिय्याह को देखते हैं, ప్రవక్తలకు దేవుని రాజ్యం గురించి వారికి వచ్చినటువంటి మరి దర్శనాలు గాను వాగ్దానాలకు ప్రతినిధి ఏలియా గారు. एलिय्याह को हम देखते हैं कि नबियों के जो दर्शन दिया गया, वादा दिया गया है, उसकी प्रतिनिधि के तौर पर हम एलिय्याह को देखते हैं। ఈ ఘటన జరిగినటువంటి ముందుకు మనం చూస్తే 14 సంవత్సరాల క్రితమే మోషే మరణించాడు. तो इससे पहले अगर हम देखते हैं तो केवल 14
1400 సంవత్సరాలు 1400 ముందే साल చనిపోయాడు. 1400 साल पहले ही वो मर चुके थे। మరి ఏలియా 900 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. एलिया तो సారీ, పరలోకానికి వెళ్ళిపోయాడు. 900 साल पहले स्वर्ग में चले गए थे, ఎత్తబడ్డాడు. स्वर्ग में उठा लिए गए। మోషే ఏమో చనిపోయాడు, मूसा तो मर गए थे, ఏలియామో ఎత్తబడ్డాడు. एलिया उठा लिए गए थे। వీళ్ళిద్దరి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, इन दोनों के द्वारा हमें क्या सीखना होगा? యేసు ప్రభు వచ్చే ముందు చనిపోయినా గాని, यीशु मसीह आने से पहले शायद हम मर भी जाए। ఒకవేళ యేసు వచ్చినప్పుడు సజీవులుగా ఉండి మనం మార్పు చెందినా గాని, अगर यीशु मसीह जब बादलों में आते उस समय वो जीवित रहते हुए बदल भी जाए, పరలోకానికి వెళ్తాము. स्वर्ग जाएंगे। అర్థమవుతుందా? మనం ఏమి నేర్చుకోవాలి ఇక్కడ? क्या सीखना होगा यहाँ पे हमें समझ में आ रहा है? మనం యేసు ప్రభు వచ్చే ముందు మరణించాం. अगर मान लीजिए हम यीशु के आने से पहले हम गुजर गए हैं, మరణించాం. मृत्यु हो गए, ఎక్కడ ఉంటాం? कहाँ रहेंगे? పరదేశంలో ఉంటాం. परदेश में रहेंगे। ఒకవేళ शायद మనం యేసు వచ్చినప్పుడు సజీవులుగా ఉంటాం, जब यीशु मसीह बादलों में आएंगे उस समय हम जीवित रहेंगे तो మారిపోతాం, बदल जाएंगे, పరలోకానికి వెళ్ళిపోతాం. स्वर्ग में चले ఇక్కడ जाएंगे। జాగ్రత్తగా గమనించింది ఏంటంటే, ध्यान से समझने वाली बात ఇక్కడ है, రూపాంతరం చెందటం వలన మనకు నేర్పుతుంది ఏంటంటే, यहाँ యేసు पर ప్రభు रूपांतर में यीशु मसीह हमें क्या सिखाना चाहता है? ప్రియులారా, प्रियों, చనిపోయినాక ఒక దేహం దొరుకుతుంది మనకి. हम मरने के बाद एक देह मिलेगा हमको। జాగ్రత్తగా గమనించండి. ध्यान से ఈ सुनिए, దేహం ఉండదు, ये देह नहीं रहेगा, ఈ దేహం ఉండదు. नहीं रहेगा ये ఇది देह, మట్టి దేహం. ये मिट्टी का देह है ఇది సీము రక్తములతో కలిసినటువంటి దేహం. और लहू मांस से भरी हुई है ये शरीर। మోషే, ఏలియా ఏ దేహాలతో వచ్చారు? मूसा और एलिया कौन से देह के साथ आए हैं? ఏ దేహాలతో వచ్చారు? कौन से देह के మహిమ साथ? దేహాలతో వచ్చారు. महिमा के देह के మరి साथ आए। యేసు ప్రభు ఆ కొండ మీద ఏ దేహంతో కనపడ్డాడు? यीशु मसीह उस पहाड़ के ऊपर कौन सा देह से दिखाई మహిమ दिया? దేహంతో కనపడ్డాడు. महिमा के देह से ही दिखाई మహిమ दिया, దేహంతో. महिमा के देह से। అందుకనే శరీర కార్యాలు స్పష్టము, శరీరులు దేవుని రాజ్యానికి వారసులు కారు. तो शरीर के अनुसार चलने वाले हैं वो प्रभु के राज्य के वारिस नहीं మార్పు होंगे। చెందాలి. उन लोगों को बदलना మనం होगा। మార్పు చెందకపోతే మనము మార్పు చెందాలి. अगर हम नहीं बदला तो हमें बदलना అక్కడ होगा। చూపించిన సాదృశ్యం అదే. वहाँ दिखाने वाला सादृश्य यही యేసు है। ప్రభులాగా మనం మార్పు చెందాలి. मसीह यीशु के जैसा हम बदलना అప్పుడు चाहिए, పరలోక వాసులతో మనం జీవిస్తాం. तब पर स्वर्गीय लोग के लोगों के साथ हम जीने पाएंगे। అర్థమవుతుందా? समझ में आ रहे? మనం మార్పు చెందితే अगर हम बदल गया तो చనిపోయిన వెంటనే మనకు వేరొక దేహం దొరుకుద్ది. जैसे हमारी मृत्यु हो जाती तुरंत हमें अलग देह मिलेगा, పునరుద్ధానంలో ఒక దేహం దొరుకుద్ది. पुनरुत्थान में एक देह మీకు मिलेगा। అనుమానం రావచ్చు, आपको शक आ सकता ఇది है ఎలా అని. ये कैसा మీరు होगा? విత్తనం భూమిలో ఇస్తున్నారు. अब बीज को धरती में बोते हैं, విత్తనం విత్తినప్పుడు जैसे बोते हैं ఆ విత్తనం విత్తిన తర్వాత చక్కని చెట్టు వచ్చేస్తుంది, మొక్క. अच्छी तरह उस बीज में से एक अंकुर निकल के छोटा सा पौधा बन जाता ఆ है। విత్తనమేమో ఈ భౌతిక శరీరము, ये बीज जो है ये भौतिक देह हमारी, ఆ చెట్టును చూసావా, అది మహిమ దేహం. जो पेड़ को जो देखते हैं वो महिमा का देह है। అదే విధంగా इसी प्रकार మనం చనిపోయిన వెంటనే हम जैसे मर जाते हैं మన ఆత్మకి ఒక మహిమ దేహం వస్తుంది. हमारे आत्मा के लिए एक महिमा का देह मिलता ఇక్కడ है। యేసు ప్రభుల వారు ఆ మహిమ దేహంతో కనపడ్డాడు. यहाँ यीशु मसीह वही महिमा के देह में दिखाई दे रहे। మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, आप ध्यान से देखिए, మరి ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు చనిపోయి. 100 साल बीत गए वो लोगों को मृत्यु हो 100 गई। సంవత్సరాలు అయిపోయింది 100 साल बीत गया। మోషాకి, ఏలియాకి. मूसा और एलिया बीत ఇప్పుడు వరకు కూడా సురక్షితంగా ఉన్నారు. अभी भी वो सही सलामत है। ఎక్కడ ఉన్నారండి సురక్షితంగా వాళ్ళు? कहाँ है वो लोग? పరదైస్ లో ఉన్నారు. परदेश में है, పరదైస్ లో ఉన్నారు. परदेश में है। మనం అందరం కొత్త నిబంధన భక్తులు, పాత నిబంధన భక్తులు అందరూ కలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్తాం ఒక రోజు. नया नियम के भक्तगण, पुराने नियम के भक्तगण सब मिलके प्रभु के पास जाएंगे एक అక్కడ दिन। ప్రభు భోజనం ఉంటుంది वहाँ మనకి. पे प्रभु भोज होगा। అందుకని ప్రతి ఆదివారం ప్రభు భోజనంలో इसलिए పాల్గొనాలి. हर एक इतवार को प्रभु का भोज में शामिल होनी బాప్తిసం चाहिए। తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం ప్రభు భోజనంలో పాల్గొనాలి. जो कोई बपतिस्मा लिए हैं वो हर एक प्रभु भोज में इतवार को शामिल होना నెలలో चाहिए। ఒకసారి కాదు. महीने में एक बार नहीं। అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. लापरवाही से नहीं रहना చాలా चाहिए। మంది అలా నేర్పుతున్నారు. जब बहुत से लोग इस तरह सिखाते మనం हैं, సరి చేసుకోవాలి, हमें सुधारना है, తప్పులు సరి हमारी చేసుకోవాలి. गलतियों को सुधारना है, అపోస్తులు లాగా మనం జీవించాలి. प्रेरितों की जैसे हमें जीना వాడు होगा। కూడుకున్నప్పుడల్లా రొట్టె విరిసిననుంది. उन्होंने जब भी इकट्ठे हुए हैं हर समय रोटी तोड़ा వాడు करके ఆదివారం ఎక్కువగా కూడుకుని ఆరాధించారు. आतवार का दिन वो लोग इकट्ठे हुए आराधना పునరుద్ధాన किए। దినము. पुनरुत्थान का दिन है वो। కాబట్టి అనుభవాల్లో మనం ఉండాలి. इसी अनुभव में हमें रहना రేపు चाहिए। యేసు ప్రభు పరలోకంలో మనం అందరం కలిసి ఆ భోజనంలో పాల్గొంటాం. जब यीशु मसीह स्वर्ग में रहेंगे हम सब जाके उस भोज में शामिल हो जाएंगे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, अब हम क्या सीखते हैं? మనం బ్రతికుండను, రెప్పపాటులో మారిపోయినను ప్రభుతో కలుస్తాము. हम जीवित भी रहे या तो हम बदल भी जाए, मृत्यु होने के बाद पर प्रभु के साथ रहेंगे। అయితే 4వ వచనం చూస్తే तो मत्ती सुसमाचार 17:4 देखेंगे ఇక్కడ तो పేతురు ఆ అనుభవాలను చూసి ఏమంటున్నాడంటే, पतरस यहाँ का इस विषय को देख के क्या बोलता है? ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది,
నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టునని యేసుతో చెప్పెను. इस पर पतरस ने यीशु से कहा, हे प्रभु, हमारे यहाँ रहना अच्छा है। यदि तेरी इच्छा हो तो मैं यहाँ 3 मंडप बनाऊं, एक तेरे लिए, एक मूसा के लिए और एक एलिया के लिए। ఇక్కడ 2 అనుభవాలు ఉన్నాయి. यहाँ 2 तरह के अनुभव है, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए। ఒకటేందంటే एक बात क्या है, ఈ శిష్యులు ये चेले जो है వీళ్ళకి యేసు ప్రభు అమ్మడు తిరుగుతున్నప్పుడు వాళ్ళకి వస్తున్న అవరోధాలను బాగా చూసి यीशु मसीह के साथ घूमते वक्त जितना उनका विरुद्ध हलचल मच रहे थे वो सब ఈ देखा। మనుషుల మధ్యన ఈ చెడ్డవారి మధ్యన ఈ సువార్త అందించినప్పుడు వాళ్ళకి వస్తున్న వ్యతిరేకాలను చూసి तो लोग जो बुरे हैं उनके बीच में सुसमाचार सुनाने से जो रुकावट आ रहे हैं उनको देखा। అందువల్ల इस वजह से ఇక్కడుంటే బాగుంటది. यहाँ रहने से अच्छा सोचा, ఆ మనుషుల మధ్యన ఉండే కంటే ఇక్కడ ఉంటే उन బాగుంటది. मनुष्यों के बीच में रहने से अच्छा यहाँ रहे। ఉత్తి మనుషులు ఇక్కడికే వస్తారు. तो चाहिए तो लोग यहीं आएंगे, మనం కావాలనుకున్న వాళ్ళు ప్రభు ఇక్కడికి వస్తారు. जो हमें चाहता है वो हमारे पास ही आएंगे। మనం ఎందుకు మనుషుల మధ్యలోకి వెళ్ళాలి? हम क्यों जाए लोगों के बीच में? మన ఇక్కడ ఉంటే హాయిగా ఉంది. हम यहाँ रहेंगे तो बड़ी आराम से ఇది ఒక रहेंगे। అనుభవం. ये एक तरह का अनुभव बता सकते రెండో हैं। అనుభవం కూడా చూస్తే ये दूसरा अनुभव भी देखिएगा तो మరి ఎంత ఆనందంగా ఉంది. यहाँ पे इतना अच्छा लग रहा है। प्रभु ఏలియా వచ్చాడు, एलिया आ गए, మోషే వచ్చాడు, मूसा आ गया, బాగా రూపాంతరం చెందాడు, अच्छी तरह रूपांतर हुए हैं, దట్టమైన మేఘాలు గమ్మిని. अच्छी तरह घने बादल छा लिया। ఎలా ఉందంటే कैसा लग रहा ఒక था? పరలోక రాజ్యం యొక్క అనుభవం ఉంది అక్కడ. स्वर्गीय राज्य का अनुभव लग रहा था। అలాంటి అనుభవాలు నాకు బాగున్నాయి ప్రభు इस అన్నట్లు. प्रकार का अनुभव मुझे बहुत अच्छा लग रहा है करने के కానీ जैसा। పేతురు విషయం కనుక మనం తీసుకుంటే लेकिन पतरस का विषय हम अगर ఇంతకు सोचेंगे तो ముందే పేతురుని యేసు ప్రభు గద్దించాడు. इससे पहले ही प्रभु यीशु ने पतरस को डांटा था। ఎందుకని? क्यों? ఇక్కడ శిలువ ఆ సంఘం విషయంలో చూస్తే तो कलिसिया के विषय जब हुआ था, పేతురు యొక్క విశ్వాసం పైన సంఘాన్ని కడతానన్నాడు. पतरस आपके विश्वास के ऊपर कलिसिया बनाऊंगा बोला। మంచిది, अच्छी बात है ఆయన कहा, విశ్వాసం గొప్పదన్నాడు. उनकी विश्वास बड़ा है कहा। తర్వాత యేసు ప్రభు శిలువ మరణం పొందడానికి పరలోకానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు కొంచెం ఆటంకంగా అన్నాడు. उसके बाद यीशु मसीह ने अपने मृत्यु को लेकर यरूशलेम जा रहा हूं करके बोलने पर थोड़ा रुकावट बना पतरस। అది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో मत्ती सुसमाचार 16 अध्याय में 23వ వచనంలో చూస్తాం మనం. 23 वचन में अगर हम देखते అక్కడ हैं, యేసు ప్రభు గద్దించాడు. वहाँ यीशु मसीह ने उनको थोड़ा डांटा है। చూడండి మీరు देखिए అక్కడ ఏమన్నాడంటే, वह क्या कहता है, చూడండి 16 16 अध्याय 23 वचन। हाँ, उसने मत्ती- मुझे पतरस से कहा, हाँ। हे शैतान, ఆ, मेरे सामने से दूर हो, तू मेरे लिए ठोकर का कारण है, हम्म। क्योंकि तू परमेश्वर की बातों पर नहीं परंतु मनुष्यों की बातों पर मन लगाता है। ఇక్కడ సాతానా అన్నాడు. हे शैतान बोला। అంతకు ముందు ఏమన్నాడు? इससे पहले क्या बोला? ఆ పేతురు, నీకు పరలోకములో నా తండ్రే నీకు బయలుపరిచాడు అన్నాడు. हाँ पतरस, तेरी स्वर्गीय पिता ने ही तेरे लिए ये प्रकट किया है करके बोला, ఎందుకంటే నువ్వు సజీవమైన దేవుడు ప్రభువా అన్నాడు. क्योंकि यीशु को कहा कि तू जीवित परमेश्वर का పరలోకం पुत्र నుంచి है बोला। వచ్చినటువంటి దేవుని కుమారుడు అన్నాడు. तू स्वर्ग से आए परमेश्वर का पुत्र है చూడండి, कहा। అదే పెదవులు, वही ओठों से అదే మనిషి. वही జాగ్రత్తగా इंसान। గమనించండి. ध्यान से ఈనాడు देखिए, క్రైస్తవులు కూడా इन दिनों मसीह लोग भी క్రైస్తవులే ప్రభు మాటలు మాట్లాడుతున్నారు, ప్రభుకి- ప్రార్థనలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. प्रभु की बातें बोलते हैं, प्रार्थना भी करते हैं और गलत भी करते हैं। తప్పులు కూడా చేస్తున్నారు. गलत भी అలా करते हैं, చేయకూడదు. ऐसा नहीं करनी चाहिए, తప్పు అలా చేయకూడదు. ऐसा करना गलत है। దేవుని మన బాడీ మహిమపరచాలి. परमेश्वर को हमारे शरीर के द्वारा ఇక్కడ महिमा చూడండి, करनी है। పేతురు అంతకు ముందు, అయ్యా నువ్వు పరలోకం నుంచి దేవుని కుమారుడు అయ్యా అన్నాడు. इससे पहले देखिए पतरस ने कहा, तू तो स्वर्ग से आया परमेश्वर का पुत्र है करके बोला, కానీ యేసు ప్రభు చేస్తున్న కార్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. मगर यीशु मसीह के कार्य को समझ नहीं पाया। చూడు ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యా వా నీకు ఇది క్యా జరగకుండా ఉండును గాక అన్నాడు. तेरे साथ ऐसा ना हो करके बोला। వెంటనే ఏమన్నాడు? तुरंत సాతానా అన్నాడు. ए शैतान करके बोला, సాతానా అన్నాడు. ए शैतान। కానీ ఇక్కడ మార్కు గారు రాసినప్పుడు ఏం రాశాడంటే, मरकुस ने इस बात को लिखा तो कैसा लिखा है? మార్కు తీసి చూడండి ఒకసారి. मरकुस सुसमाचार निकाल के देखिए। ఆ మార్కు సువార్త చేద్దాం. మార్కు సువార్తలో ఏమన్నాడంటే 9:6, మార్కు 9:6. मरकुस सुसमाचार 9वीं अध्याय 6वीं वचन। అక్కడ జరిగిన సంఘటన ఆయన కూడా రాశాడు, మార్కు గారు కూడా. मरकुस ने भी इस बात को ఆయన लिखा ఏం है। రాశాడంటే, क्या लिखा? వారు మిగులు భయపడిరి గనుక తాను చెప్పవలసిందేమో అతనికి తెలియలేదు అని రాశాడు అక్కడ. क्योंकि वे ना जानता था कि क्या उत्तर दे, इसलिए कि वे बहुत डर गए थे। ఆ విషయాన్ని చూసి వాళ్ళు ఆ యొక్క స్వరూపాన్ని చూసి, ఆ యొక్క దృశ్యాన్ని చూసి భయపడ్డారు అని రాశాడు మార్కు గారు. उस विषय को देखकर, उस रूपांतर को देखकर डर गए थे करके मरकुस ने लिखा। ఇక్కడ కూడా యేసు ప్రభు యొక్క పనికి ఆటంకంగా ఉండే పేతురు గారు. यहाँ पे हम देखते हैं, यहाँ पे भी पतरस प्रभु के कामों के लिए रुकावट जैसा है। అక్కడ సిలువ యొక్క సువార్త అందరికి అందాలి, సిలువ మీద ఈ లోకానికి పాప క్షమాపణ జరగాలంటే అక్కడ ఆటంకంగా ఉన్నాడు. वहाँ पे क्रूस की कथा सबको पहुंचना है, उसके लिए
यीशु मसीह क्रूस पे मृत्यु होना तो वहां पे रुकावट बना। ఇక్కడేంటి यहाँ क्या है? నిజంగా గనక యేసు ఆ కొండ మీదే ఉండిపోతే మనుషులకు పాప విముక్తి కలగదు. सच में अगर यीशु मसीह उसी पहाड़ में ही रह जाता तो मनुष्यों का पापों का छुटकारा नहीं ఆయన होता। గనక కొండ దిగి రాకపోతే अगर वो पहाड़ से उतर के नहीं आता ఈ లోకానికి సువార్త ఎట్లా అందుద్ది? इस संसार को सुसमाचार कैसे ఏమన్నాడు पहुंचेगा? మార్కు సువార్తలో? क्या कहा मरकुस నేను అందుకే सुसमाचार? వచ్చాను సువార్త అందించడానికి, పదండి పల్లెల్లోకి వెళ్ళి సువార్త అందిద్దాం అన్నాడు. इसलिए कहा कि चले हम इसी के लिए हम आए कि आसपास की बस्ती में जाके सुसमाचार सुनाए। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, మనం దేవుని సువార్తకు ఆటంకంగా ఉండకూడదు. प्रभु का सुसमाचार का रुकावट नहीं होनी నీ चाहिए। పొరుగు వానికి నువ్వు ఆటంకంగా ఉండకూడదు. आपके पड़ोस लोगों के लिए आप रुकावट नहीं होनी चाहिए। నీతోటి ఉద్యోగం చేసేవాళ్ళు ప్రభువుని నమ్ముకోవటానికి ఆటంకంగా ఉండకూడదు. हमारे साथ नौकरी करने वाला प्रभु में भरोसा करने के लिए तो रुकावट नहीं होना चाहिए। సువార్త ఆటంకంగా ఉండకూడదు. रिश्तेदारों को सुसमाचार सुनाने के विषय में तुम रुकावट नहीं, प्रभु में चलाने के विषय में तुम అంటే रुकावट। మన దేవుడు గద్దిస్తున్నాడు అని अगर అర్థం ऐसा చేసుకోవాలి. रहने से प्रभु हमें डांट అంటే करके దేవునికి समझे, ఇష్టం లేదు అని. यानी कि परमेश्वर को अच्छा नहीं అందుకే लगता। యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, నిన్ను బట్టి కదా నా నామం అన్యజనుల మీద దూషించబడుతుంది. तेरे ही वजह से मेरा नाम अन्य जाति के बीच में दूषण किया जा నీ रहा है। మాటలు బట్టేగా, तेरे ही बातों की నీ वजह से, శాస్త్రాలను तेरे బట్టేగా. ही कार्यों की वजह से నువ్వు క్రైస్తవుడివి, तुम मसीह हो। ఎలా ఉండాలి? कैसा रहना चाहिए? క్రీస్తులాంటి పోలికతో ఉండాలి. मसीह की जैसा स्वरूप होनी चाहिए। ఎన్నో సార్లు ప్రియులారా कई बार प्रियो నేను అలాంటి అనుభవాలు పొందుకున్న సమయాలు చాలా ఉన్నాయి. तो ऐसे अनुभव पाए समय बहुत सारे हुआ। ఆనందంగా ఉంటది ఆ అనుభవం. अनुभव बड़ी आनंद से होगी, ఎంత ఆనందంగా ఉంటదంటే बड़ी आनंद से అది होगी। దేవునికి మనకు లోబడతాం మనం. अब ऐसे में प्रभु को पूरी तरह झुक जाते అది हैं, తలుసుకుని ఎంతో గొప్ప ఆనందంతో ఉంటాం. उसको याद करके बड़ी आनंद से रहते हैं। కాబట్టి అలాంటి అనుభవం మనం కూడా తగులుతూ ఉండాలి ఒక్కొక్కసారి. ऐसे अनुभव हमारे साथ भी होनी चाहिए। ప్రభుతో గడిపే అనుభవాలు అయ్యి. प्रभु के साथ बिताने वाला अनुभव। లోక ఆలోచనలు, లోక ఆ విషయాలు, లోక శరీరకాన్ని వదిలిపెట్టి దేవునితో ఆత్మలో గడిపే ఆలోచనలు అవన్నీ. संसार की सोच, संसार के विषयों को छोड़कर परमेश्वर में आत्मा में बिताने वाले समय है वो। 5వ వచనంలో చూస్తే 17 अध्याय 5वीं మత్తయి 17:5 मत्ती सुसमाचार 17:5। అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనును, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట ఈనుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను అని రాసింది అక్కడ. 5 में लिखा है, वे बोली रहा था कि एक उजले बादल ने उन्हें छा लिया और उस बादल में से ये शब्द निकला, ये मेरा प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ, इसकी सुनो करके लिखा हुआ है। ప్రియులారా, प्रियो, ఈయన మాటలు వినాలన్నాడు దేవుడు. इसकी सुनो करके बोला है। శాశ్వతమైనటువంటి సజీవ దేవుడు, शाश्वत जीवित परमेश्वर, ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు इस विश्व को बनाने वाला परमेश्वर ఏమంటున్నాడు? क्या कहता है? ఈయన మాటలు వినండి. इसकी सुनो। ఎవరు మాటలు? किसकी? యేసు ప్రభు మాటలు. यीशु मसीह की बातें। యేసు ప్రభు మాటలు ఎవరు మాటలు? यीशु मसीह की बातें किसकी बातें हैं? దేవుని మాటలు. परमेश्वर की बातें। అందుకని దేవుడు ఏమంటున్నాడు? इसलिए परमेश्वर क्या నేను ఈయన कहता है? ద్వారా మాట్లాడుతున్నాను, ఈయన మాటలేనండి. मैं इनके द्वारा बात करता हूँ तो आप इनकी सुनो। చాలా మంది అంటున్నారు बहुत से लोग बोलते हैं యేసు ప్రభు మాటలు యెహోవా మాటలు వింటాం అంటున్నారు. यीशु की नहीं सुनेंगे, यहोवा की बातें सुनेंगे। ఆయన ఏమన్నారు? యెహోవా యెహోవా వారి పరమేశ్వరుడు ఎర్రి क्या వాళ్ళలారా ఆయన మాట వినంటారా మీరు ये అంటారు. मूर्ख, उसकी बात सुनो क्या क्या बोलता నా है। మాటలు విన్న వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. मेरी बात सुनने वाला सारे परदेश में ఇప్పుడు है। యేసు మాటలు వినండి, अब यीशु की बात सुनो, యేసు వైపు నడపండి. यीशु की ओर चलो, యెహోవా మాటలు వింటాం. यहोवा की बात మేము सुनेंगे। యెహోవా సాక్షులవి. हम यहोवा का गवाही है క్రీస్తు बोलते हैं। సాక్షులుగా మీరు ఉండాలి. अभी मसीह की गवाही बन के रहना చూడండి है। ప్రియులారా, देखिए, యేసు మాట్లాడిన మాటలు దేవుని మాటలే. यीशु ने जो बातें कहा वो परमेश्वर का ही యోహాను సువార్త यूहन्ना सुसमाचार, చూడండి, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 7వ అధ్యాయము 7वीं अध्याय 7వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16वें वचन को देखेंगे। యోహాను సువార్త 7వ అధ్యాయం తీయండి, यूहन्ना सुसमाचार 7वीं अध्याय 16वें वचन। 16వ వచనం చూడండి అక్కడ. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పాడు. यीशु ने उन्हें उत्तर दिया, मेरा उपदेश मेरा नहीं परंतु मेरा भेजने वाला का है। అర్థమవుతుందా? देखा, 17వ వచనం కూడా చదవండి. 17 में कहता है, 17వ వచనం కూడా చూస్తే, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నెడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకొనును. यदि कोई उसकी इच्छा पर चलना चाहे तो वे इस उपदेश के विषय में जान जाएगा कि ये परमेश्वर की ओर से है या मेरी अपनी ओर से कहता हूँ। అర్థమవుతుందా? समझ में आ रहे? ఇది యేసు ప్రభు తనంతట తను మాట్లాడలేదు. यीशु मसीह अपनी ओर से बात नहीं कर रहे। ఆత్మ దేవుడు, వాక్యమైన దేవుడు యేసు ప్రభులో ఉండి మాట్లాడుతున్నాడు. आत्मा रूपी परमेश्वर, वचन रूपी परमेश्वर यीशु मसीह ఇప్పుడు में रहकर बात యేసు कर रहे हैं। సాక్షులుగా, ఆయన భక్తులుగా, ఆయన శిష్యులుగా మనం ఉండాలి. अभी हमें यीशु मसीह के भक्त और साक्षी के रूप में रहना है, चेले के रूप में रहना है। చూడండి 12వ అధ్యాయం
చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము यूहन्ना सुसमाचार 12वीं अध्याय 49వ వచనం చూద్దాం. 49 वचन को पढ़ेंगे। ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. क्योंकि मैंने अपनी ओर से बातें नहीं की, परंतु पिता जिसने मुझे भेजा है उसने मुझे आज्ञा दी कि क्या क्या कहूं और क्या क्या बोलूं। మరియు 50 మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నెరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం మీకు చెప్పుచున్నాను. 50वीं वचन को भी देखेंगे। और मैं जानता हूं कि उसकी आज्ञा अनंत जीवन है, इसलिए मैं जो कुछ बोलता हूँ वह जैसा पिता ने मुझसे कहा है वैसा ही बोलता हूँ। అర్థమవుతుందా ప్రియులారా? देखा प्रियो? కాబట్టి इसलिए మనము యేసు ప్రభుల వారి మాటలు వింటే దేవుని మాటలు విన్నట్టే. हम अगर यीशु मसीह की बातें सुनते तो मान लीजिए परमेश्वर का ही बात सुना। యేసు ప్రభు నమ్మని వాళ్ళు గనక దేవుడు దేవుడు అంటే దేవుడు ఒప్పుకోడు. यीशु मसीह को जो भरोसा नहीं करते, अगर वो लोग प्रभु परमेश्वर बोलने से परमेश्वर नहीं सुनेगा। మాకు యేసయ్యొద్దు మాకు దేవుడు కావాలంటే దేవుడు మహాకోపడతాడు. अगर हमें यीशु मसीह नहीं चाहिए, परमेश्वर ही चाहिए बोलने से परमेश्वर को गुस्सा आएगा। ఎబ్రీ పత్రిక తీయండి ఒకసారి. इब्रानी को लिखी हुई पत्रिका लिए ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీయండి. पहला अध्याय 1-2 చదువుదాం. पहला अध्याय पहला वचन दूसरे वचन को पढ़ेंगे। ఎబ్రీ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्री ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2. पहला वचन दूसरे वचन। పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములలో అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడెను. पूर्व युग में परमेश्वर ने बाप दादाओं के थोड़ा थोड़ा करके और भांति भांति से भविष्यवक्ताओं के द्वारा बातें कर इन अंतिम दिनों में हमसे पुत्र के द्वारा बातें की, जिसे अपनी सारी वस्तुओं का वारिस ठहराया और उसी के द्वारा उसने सारी सृष्टि की रचना की। అర్థమైందా? देखा? పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఎందుకు రాయించాడు? पवित्र आत्मा परमेश्वर इन बातों को क्यों लिखवाया ఎవరి है? మాటల పైన మనసు ఉంచొద్దు. और किसी बातों पर हम मन ना लगाए। దేవుడు సజీవమైన దేవుడు, సృష్టికర్త, శాశ్వత దేవుడు, ఆ యొక్క వాక్యమైన దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. तो जीवित परमेश्वर, वचन रूपी परमेश्वर, सृष्टिकर्ता, सनातन परमेश्वर यीशु मसीह के द्वारा हमसे बात किया है। యేసు కంటే ముందొచ్చినంట మోషా గాని, ఏలియా గాని, సొలొమోను గాని, యోనా గాని ఎవరైనా ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరు కాదు. यीशु से पहले जो आए थे, चाहे मूसा हो, एलिया हो, सलोमोन हो, योना हो, कोई भी हो, यीशु से बढ़कर नहीं है। ఈ భూమి మీద నివసించిన ఏ మనుషుడు, సాధు సంతలు గాని ఎవరు కూడా ఆయన కంటే గొప్ప వాళ్ళు కాదు. संसार में जीने वाला कोई भी साधु संत भी यीशु से बढ़कर नहीं है, ఎందుకంటే ఆయన దేవుని స్వరూపి. क्योंकि यीशु परमेश्वर का स्वरूप మీరు है। తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 12వ తర్వాత చదువుకుంటే मत्ती सुसमाचार 12वीं अध्याय बाद में पढ़ लीजिए। తర్వాత చదువుకోండి, बाद में पढ़ लीजिए। దేవాలయం కంటే గొప్పవాడిని అంటున్నారు. मंदिर से बढ़कर मैं हूँ बोलता है। చాలా మంది దేవాలయానికి వెళ్తున్నారు. बहुत से लोग मंदिर में जाते हैं। దేవాలయంకి వెళ్ళినప్పుడు मंदिर में जब जाते हैं అక్కడ మాత్రమే పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు. वही केवल पवित्र रहे सोचते हैं। అక్కడ మాట్లాడబాకని అంటారు. यहाँ बातें मत करो, बात मत करो। ఏమేమైతే సీక్రెట్లు ఉండయో, బీడీలు ఉండయో, ఏవేవి జేబుల్లో ఉండి అన్ని ఇళ్ళ కాడ పెట్టి వెళ్తారు. तो जो बीड़ी सिगरेट जेबों में होता है वो भी पुरुष लोग बाहर रख के चले जाते हैं। తెల్ల సొక్కాయి, తెల్ల ప్యాంటు, తెల్ల పంచి కట్టుకుంటారు. तो सफेद वस्त्र पहन के जाते हैं। ఎంత పరిశుద్ధంగా వెళ్తారంటే ఆ చర్చికి इतना पवित्र से जाते हैं। పోతా कलीसिया పోతా में ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఇట్లా కొట్టుకుని వెళ్తారు కత్తి. जाते जाते वहाँ पे द्वार में माथा टेक के भी जाते हैं। అక్కడ సిలువ ఒకటి ఉంటది, वहाँ पे क्रूस भी होगा, దండం పెట్టుకుంటారు, हाथ भी जोड़ते हैं, చాలా చాలా అంగమాలు చేస్తారు. बहुत कुछ करते हैं। అసలు యేసుప్రభు ఏమంటున్నాడు? मगर यीशु मसीह ने क्या कहा? దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कहता है? నేను సజీవుడుని, मैं जीवित मैं परमेश्वर, सृष्टिकर्तनी, मैं सृष्टिकर्ता నేను हूँ, చెప్తున్నాను, मैं कहता हूँ ఇదిగో నా కుమారుడు, ये मेरा पुत्र है, ఈయన మాటనండి, इसकी सुनो, ఈయన మాటనండి. इसकी सुनो। అందుకే సై అన్నాడు, इसलिए यीशु ने कहा నేను దేవాలయం గొప్పవాడిని. मैं मंदिर से भी बढ़कर हूँ, అందుకే దేవాలయాలు దండం పెట్టొద్దు. इसलिए मंदिरों में हाथ मत जोड़ना। దేవాలయాలు దాటిపోతున్నప్పుడు దండాలు పెట్టొద్దు. मंदिर से पार होके जाते हो तो हाथ मत అసలు जोड़ेगा। దేవాలయంలో దండమే పెట్టొద్దు. तो मंदिरों में भी हाथ नहीं जोड़नी। ఎందుకు ఆ దేవాలయాలు? क्यों है ये मंदिर? ప్రార్థనా మందిరాలు ये प्रार्थना की मंदिर है। ఆడ పోయి కూర్చుంటాం, वहां पे जाके बैठ దేవుని
నిర్ణయించిన కాపరి ద్వారా దేవుడు మాట్లాడితే ఆ మాటలు వింటాం. परमेश्वर की चुने हुए दास के द्वारा प्रभु बात करता तो वो ఆయన सुनते हैं। అభిషేకించబడి ఉండాలి, वो अभिषेक के साथ रहना ఆయన चाहिए, రూపాంతరం పొంది ఉండాలి. वो रूपांतर होके रहना అందుకే चाहिए। యేసయ్య కొండ మీద రూపాంతరం పొందాడు. इसलिए यीशु मसीह ने पहाड़ के ऊपर रूपांतर हुआ था। చెప్పే బోధకులు కాపర్లు రూపాంతరం పొందితే अगर बताने वाले चरवाहा अगर रूपांतर होंगे तो వాళ్ళను చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యం వేసి అబ్బా మేము కూడా ఇట్లా అవ్వాలనుకుంటారు. उनको देखने वाला भी अचंबा हो जाएंगे, वो भी सोचने लगेंगे हमें भी ऐसा అందుకనే रहना। బోధకులు వాళ్ళకి సాదృశ్యంగా ఉండాలి. इसलिए संदेशक उनके लिए सादृश्य వాళ్ళ बनना, మాటలు వేరుగా ఉండాలి, उनकी बातें अलग रहना, చేష్టలు వేరుగా उनके ఉండాలి, काम వాళ్ళ अलग చూపులు से వేరుగా रहना, ఉండాలి, उनके नजरिया अलग से వాళ్ళ रहना, ప్రవర్తన వేరుగా उनकी ఉండాలి. चाल चलन अलग అసలు से నేను रहना है। చెప్పాలంటే వాళ్ళు యేసు క్రీస్తులాగా ఉండాలి. अगर कहना हो तो जैसा मसीह यीशु है वैसा ही रहना होगा। అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ రూపాంతరంలో వాళ్ళు కూడా పాలి భాగస్తులు పొందుతారు. जैसे उनके पास जो कोई जाते तो वो भी उन्हीं की रूपांतर जैसा बदल जाएंगे। ప్రియులారా, प्रियो, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, మనము ప్రభువులో ఎలా ఉండాలో ఎలా మారాలో ఇక్కడ మనకి ఈ సంఘటన మనకు తెలుపుతున్నాడు. हम प्रभु में कैसा रहना चाहिए, कैसा बदलना चाहिए, ये घटना में सिखाती है। అసలు మనం ఒక జాగ్రత్త గమనిస్తే एक बात और ध्यान से देखेंगे, మనం రోజు ఆయన మాటలు వింటున్నావా ఇంకెవరన్నా మాటలు వింటున్నావా? केवल रोज के उन्हीं की बात सुनते हैं या किसी और की बातें सुनते हैं? అసలు రోజు ఎవరు మాటలు వింటున్నారు? रोज हम किसकी बात सुनते ఎన్ని हैं? మాటలు వింటున్నాం మనం? दिन भर कितनी बातें हम सुनते ఉదయం हैं। లేచిన దగ్గర నుంచి सुबह से उठकर డ్యూటీలకు వెళ్లే వాళ్ళు, ड्यूटी जाने वाले, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, आसपास के लोगों के पास, స్నేహితుల దగ్గర दोस्तों के पास ఎన్ని మాటలు వింటున్నాం? कितनी तरह की बातें सुनते అన్ని మాటల్లో యేసయ్య మాటలకి ఈ మాటలకి ఏమైనా తేడా గమనిస్తున్నావా? हैं। सारी बातों में मसीह यीशु की बातों का और बातों का फर्क जान पा रहे हैं, అర్థమవుతుందా పిల్లరా? समझ पा रहे हैं? ఆ మాటలకు తేడా మనం उन గమనించాలి. बातों का अंतर हमें पहचानना होगा, లేకపోతే नहीं तो మనం దేనికి పనికిరాం, हम किसी काम के नहीं होंगे, దేనికి हम పనికిరాం. किसी काम के नहीं होंगे। బైబులే, बाइबल बाइबल ही होगा, సందేశమే, संदेश संदेश ही होगा, సహవాసం. संगति संगति होगी। ఇక అంతా ఎట్లా ఉంటదంటే पूरा कैसा होगा? రావటం పోవటం, केवल आना जाना, రావటం పోవటం, केवल आना जाना होगा। మార్పు మాత్రం ఏం లేదు, बदलावट कुछ भी नहीं रहती, ఏం మార్పు లేదు. कोई भी बदलावट नहीं ఆ रहती। మార్పు మనలో కనిపించాలి. इसलिए बदलावट हमारे अंदर दिखना चाहिए। అందుకనే చూడండి పిల్లారా, इसलिए देखिए प्रियो, 8వ వచనంలో జాగ్రత్తగా మనం గమనిస్తే तो 17 अध्याय मत्ती सुसमाचार 8वें वचन को देखेंगे। మత్తయి 17:8లో 17:8 में, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ అక్కడ కనపడలేదు. तब उन्होंने अपनी आंखें उठाई और यीशु को छोड़ और किसी को ना देखा। అర్థమవుతుందా? देखा ఇక అక్షరాల అక్కడ జరిగింది. అక్కడ जो अब उन्होंने अपनी आंखों से देखा, वहां जो कुछ हुआ అది మన ఆత్మీయ జీవితాల్లో జరగాలి. वो हमारी आत्मिक जिंदगी में होना है। అక్కడ శిష్యులతో అక్షరాలుగా జరిగింది మనకు ఆత్మీయ స్థితిలో జరగాలి. वहां चेलों के साथ अपने आंखों के सामने हुआ था, वही हमारे जिंदगी में भी होना है। మనం కూడా हम भी యేసు ప్రభువుని చూడాలని నేను అంటలేదు, यीशु मसीह को ही देखे करके मैं नहीं చూడని వాళ్ళు అపవిత్రులు అంటలేదు जो నేను. नहीं देख सक रहे वो अपवित्र है करके नहीं बोल रहा हूँ। ఆయన నీకు కనిపిస్తే నీకు దర్శనంలో కనిపిస్తాడు, కళల్లో కనిపిస్తాడు. अगर चाहिए तो वो दर्शन में सफर में दिखाई दे सकता है, అది ఆయన ఇష్టం उनकी मर्जी है। కనబరుచుకోవాలంటే. अगर चाहिए तो నేను దేవుళ్ళో కొత్తగా వచ్చినప్పుడు जैसा प्रभु में नया नया आया था, నేను బాగా బైబిల్ చదువుతున్నాను, बड़ा बाइबल बहुत ज्यादा पढ़ता था, నేను రూపాంతరం చెందుతున్నాను, मैं रूपांतर हो रहा था, నాకు తెలిసిపోయింది యేసే నిజమైన దేవుడని, जान गया कि यीशु ही परमेश्वर का पुत्र है। నాకు ఆశ కలిగింది యేసు ప్రభువుని చూడాలని. मुझे आशा हुआ मसीह यीशु को देखने का। ఆ మొదటి దినాల్లో యేసయ్యా నువ్వు ఎలా ఉన్నావు అలా చూడాలయ్యా. उन पहले दिनों में प्रभु यीशु आप जैसा दिखते हो मुझे देखना है करके बोला। నేను అడిగాను, मैंने बोला था, అడిగి ప్రార్థించాను, तो इस तरह प्रार्थना किया, నేను చూడాలనుకుంటున్నాను मैं అయ్యా. देखना चाहता हूँ प्रभु। అయితే రాత్రి నాకు కనపడ్డాడు, तो रात को मुझे दिखाई दिया, నేను చూడలేకపోయాను. मैं देख नहीं सका ఆయన ముఖము, उनका शक्ल को। ఆ ముఖం ఎలా ఉందంటే उनका शक्ल कैसा था कि తేజోమయంగా ఉంది. बड़ी तेजस्वी था, కానీ लेकिन ఆయన అలా కోపంగా చూసినట్టు ఉంది. ऐसा लग रहा कि वो गुस्सा से देख रहे, కోపంగా చూసినట్టు ఉంది. गुस्सा से देख रहे నాకు जैसा। భయమేసింది, मुझे डर लगा, నాకు భయమేసింది. मुझे डर लगा। ప్రియులారా, प्रियो, చాలా మంది భక్తులు నాకు ప్రభు కనపడాలన్నప్పుడు యేసు ప్రభువుని చూచారు. बहुत से भक्त लोग मुझे प्रभु देखना चाहता हूँ बोलने से दिखाई दिया प्रभु, అనుభవాలు పొందారు. वो अनुभव को पाए हैं, మనం కూడా పొందొచ్చు. हम भी पा सकते हैं। ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. आशा रखने वाला प्राणों को तृप्त करने वाला परमेश्वर है। అక్కడ చూస్తే తర్వాత ఎవ్వరు లేరు, देखा यहाँ पे चेलों ने बाद में कोई नहीं जाना, యేసు ప్రభువే ఉన్నాడు. केवल यीशु मसीह ही था। చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చేసింది. जब देखा तो उनको कुछ सोच आ ఇప్పుడు गया, దాకా జరిగింది ఏంటి? अभी तक क्या हुआ। నేను ఒకటి చెప్తాను, मैं एक बात बताता हूँ, నిజంగా మంచిగా ఆశగా వాక్యం వినేవాళ్ళు अगर सच्ची में बड़ी आशा से जो वचन सुनते हैं, ఎవరు వెనకమాలు ఉన్నారో, ఎవరు ముందున్నారో, పక్కన ఏం జరుగుతుందో, టైం ఎంత అయిందో చూడరు. అసలు कौन आगे है कौन पीछे है, बगल में कौन है, टाइम कितना हुआ देखते नहीं है, లీనమైపోతారు. लीन हो जाते हैं। దాసుడు చెబుతున్న మాటలు ఏంటని క్యాచ్ చేస్తూ
దాన్ని ఆ ఆత్మలో లీనమైపోతారు. दास के मुंह से क्या वचन निकल रहे करके बड़ी आशा से कैच करते हुए लीन हो जाते हैं। టైం ఎప్పుడైపోయింది తెలియదు. टाइम कैसा खत्म हुआ पता చాలా नहीं మంది నన్ను चलता। అంటారు, बहुत से लोग बोलते हैं బ్రదర్ ఈరోజు టైమే తెలియలేదు బ్రదర్, भाई आज के दिन तो टाइम ही पता नहीं चला, बोलते టైమే हैं తెలియలేదు బ్రదర్. समय ही नहीं मालूम हुआ, बोलते అబ్బా, हैं ఎంత బాగుంది బ్రదర్, कितना अच्छा था वचन మరి రోజు ब्रदर, లేదా क्या रोज नहीं అంటే लगता? రోజు అట్లా అనుభవంతో వింటలేదు అన్నమాట. यानी कि रोज उसी तरह का अनुभव से नहीं सुन అంత रहे, అనుభవంతో వింటలేదు इस అన్నమాట. तरह का अनुभव से नहीं सुन रहे, రోజు मतलब అనుభవంతో విన్నాం అన్నమాట. आज के दिन ही केवल इस अनुभव से सुना है, రోజు అనుభవం ఉండాలి. लेकिन रोज इस तरह का अनुभव होनी चाहिए। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए ఆగిలిస్తా ఉంటారు, तो उबास से लेते रहते हैं, బయటికి వెళ్తా ఉంటారు, बाहर निकलते हैं, వస్తా ఉంటారు, आते जाते रहते అటు हैं, చూస్తారు, उधर देखते ఇటు हैं, చూస్తారు, इधर देखते हैं, టైం అంక చూస్తారు. टाइम की तरफ देखेंगे, వీళ్ళ పని ఇదే పాపం, इनका काम यही है, వీళ్ళ పని ఇదే పాపం. यही है इनका काम। ఎప్పుడు అయిపోద్దా, कब खत्म होगा, ఎప్పుడైపోద్దా, कब खत्म होगा, ఎప్పుడు టీవీ చూద్దామా, कब टीवी देखे, ఎప్పుడు సీరియల్ చూద్దామా, कब सीरियल देखे, ఎప్పుడు స్నేహితులతో ఫోన్ లో మాట్లాడదామా, कब दोस्तों से फोन में बात ఎప్పుడు करें, వాట్సాప్లు చూద్దామా. कब व्हाट्सएप देखे, ఎక్కువగా వీటితోనే జాదా టైం గడుపుతారు. इसी में ही ज्यादा समय बिताते हैं। కనీసం ఈ యొక్క శిష్యులు గడిపినట్లుగా దేవునితోటి కొంతసేపు అన్న ఒక అనుభవంతో ఆ ఆనందంతో గడిపితే कम से कम जैसे चेलों ने थोड़ी देर प्रभु के सम्मुख उस आत्मिक आनंद से बिताया, अगर हम भी बिता सके तो ఇక మనము ఆయనకి ఇస్తే స్థానాన్ని జీవితంలో ఎవ్వరికి ఇవ్వము. जो जगह हम अपने हृदय में उनको दे सकते हैं और किसी को कभी नहीं दे అలాంటి पाएंगे। క్రైస్తవుల కోసం యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. इस तरह मसीह के लिए प्रभु यीशु इंतजार అలాంటి कर रहे हैं। క్రైస్తవులు కావాలని ఎదురు చూస్తున్నాడు. ऐसा मसीह लोग चाहिए करके इंतजार అలాంటి में है, అనుభవాలు ఉన్న వాళ్ళు इस కావాలి. तरह के अनुभव रखने वाला चाहिए करके बोलते हैं। మరి వాళ్ళు ఎవరు? कौन है वो? నువ్వు నేనే, आप और मैं ही, నువ్వు నేనే. आप और मैं ही। ఈ సమయం ఏంటి? ये समय क्या है? సరి చేసుకునే సమయం, सुधारने का समय, సరి చేసుకునే సమయం, सुधारने का समय, చనిపోయే సమయం కాదు. बिगड़ने का समय అందుకే नहीं है। యేసు ప్రభు ఏమన్నాడు? इसलिए यीशु मसीह ने क्या कहा? పేతురు ఈ బండ మీద సంఘం కడతాను అన్నాడు. पत्रस इस पत्थर के ऊपर में मंदिर बनाऊंगा, కడతాను कलिसिया बनाऊंगा, కడతానన్నాడు. हाँ बनाऊंगा, కట్టాడు, बना दिया, కట్టాడు. बना दिया। ఎవరా సంఘం? कौन है ये कलिसिया? సిద్ధపడుతున్న సంఘం ఎవరు? तो तैयारी के साथ रहने वाला कलिसिया సత్యం कौन అనే है? సంఘం, सच्चे के कलिसिया, సత్యం అనే సంఘం. तो सच्चाई की ఆ कलिसिया, సత్యం నీలో నాలో ఉండాలి. वो सच्चाई आपके अंदर मेरी अंदर होनी इंक्यों चाहिए। करसा? और क्या कहता है पता है? తెలుసుకోవాలి. जानना होगा, లేఖనాల భాగాలు తెలుసుకోవాలి, वचन को जानना होगा, లేఖనాల్లో ఉన్న భావాలు తెలుసుకోవాలి. वचन के अंदर के अर्थ को जानना होगा। అందుకే చూడండి, इसलिए देखिए ఆయన ఆ భావము చెప్పాను అని ఉంది అక్కడ. उन्होंने वो भावार्थ बताया करके लिखा అయ్యా, है, మాకు ఆ భావాలు చెప్పు అని అడిగారు उसका శిష్యులు. अर्थ बताइए करके चलो ने ఈనాడు पूछा। అలాంటి క్రైస్తవులు చాలా తక్కువ. इस तरह का मसीह आजकल बहुत ही कमी है। పాస్టర్ గారు నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్తారా? मुझे समझ में नहीं आ रही, पास्टर जी कुछ बोलेंगे, నాకు డౌట్లు ఉండి కొంచెం చెప్తారా? मेरे डाउट को पूरा करेंगे। ఇలాంటి వాళ్ళు తక్కువ. इस तरह पूछने वाला कम है। బైబుల్ ని ఆత్మపరంగా చదివే వాళ్ళు తక్కువ. बाइबल को आत्मा में पढ़ने वाले बड़े कम है। 2% క్రైస్తవ్యం మతపరంగా ఉంది. ज्यादातर मसीह तत्व जो है अपने जाति धर्म के अनुसार है। అలవాటు ప్రార్థన, आदत की प्रार्थना होगी, అలవాటు కోసం, आदत की उपवास, అలవాటు చర్చీలు, आदत के तौर पर चर्च అంత में जाए, అలవాటే. सब आदत के तौर पे हो गया। మరి అలవాటు ఆత్మీయంగా మారాలిగా. वो आदत तो कम से कम आत्मा में बदलना चाहिए। మంచిది, అలవాటు ఉంది, आदत होनी अच्छी बात है, కానీ అలవాటు ఆత్మీయంగా మారిపోవాలి. वो तो आत्मिक तौर पे ఆ बदलना కొండ चाहिए। మీద రూపాంతరంగా మారిపోవాలి, उस पहाड़ी के ऊपर जैसे रूपांतर हुआ ऐसे ఆ बदलना चाहिए, అనుభవంగా वो మారిపోవాలి. अनुभव में आना चाहिए। మనం చూడండి, हम देखेंगे ఉదయం నుండి సాయంకాలం వరకు నక్షత్రాలు కనపడతాయా మనకి? सुबह से लेकर शाम तक तारे दिखाई देते हैं, కనపడతాయా? दिखाई देते हैं, కనపడవు. नहीं दिखाई देते, రాత్రి కనపడతాయి. रात को ही दिखाई देते हैं। రాత్రి మనం నక్షత్రాలను చూస్తాం. रात को ही हम तारों को देखते 10 हैं। గంటల దాకా 11 గంటల దాకా పండుకున్నంత సేపు చూస్తాం, 10-11 बजे तक लेटते नहीं, सोते नहीं, तब तक देखते हैं, నిద్రపోతాం. उसके बाद सो जाते हैं। ఉదయాన్నే లేచి పైకి చూడండి, फिर सुबह उठ के आप ऊपर को देखिए, నక్షత్రాలు కనపడతాయా? तारे दिखाई देते हैं, కనపడవు. नहीं दिखाई देते। అదే ప్రియులారా ఇక్కడ జరిగింది. इसी प्रकार हुआ यहाँ पे। చూసిన తర్వాత కాసేపు తర్వాత देखने के थोड़ी देर के बाद అక్కడ ఎవరు లేరు. वहां पे कोई नहीं था, ఏలియా లేడు, ना एलिया మోషే లేడు. ना मूसा। యేసు ప్రభు కూడా అలాంటి అనుభవంలో లేడు. तो यीशु मसीह पहले जैसा था, रूपांतर जैसा नहीं था। అప్పుడు చూస్తే ఎలా ఉన్నారు? देखने से అప్పుడు कैसा लगा? ఏదైనా యేసు ప్రభు తట్టాడు అంటాడు. तो तुरंत यीशु मसीह ने उनको जगाया करके తట్టాడు. उनको उठाई, అసలు వాడు అది చూసి బోర్ల పడ్డారని రాసింది అక్కడ. देखे उन्होंने साष्टांग नमस्कार किया करके लिखा అది है, చూసిన వాళ్ళు जैसा देखा है उन्होंने। బోర్ల పడ్డారని 7వ వచనం 6వ వచనం చూడండి, శిష్యులు ఆ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా అని రాయబడి मुंह के बल गिर गए और अत्यंत डर गया करके लिखा है। అర్థమవుతుందా? देखा ప్రియులారా, प्रियो, అంటే అంత అనుభవం చూడండి. देखे उतने अनुभव के साथ था वहां पे। ఆ అనుభవం యోహాను గారు చూశారు, उस अनुभव को यूहन्ना ने देखा है, యోహాను గారు చూశారు. यूहन्ना ने देखा। కానీ लेकिन ఆ ఆత్మీయ స్పర్శ వాళ్ళని తాకిన వెంటనే जैसे उस आत्मिक स्पर्श उनको छू लिया, చూడండి, देखिए ఆ 7వ వచనం చూస్తే 7वें वचन में देखने से యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి అన్నాడు.
यीशु ने पास आकर उन्हें छू लिया, ముట్టి అంటే छुया करके लिखा है, వాళ్ళని తాకాడు. उनको छू लिया। పిల్లరా प्रियो, కుష్టి వ్యాధులను తాకాడు, कोड़ों को छू लिया उन्होंने, స్వస్థ పొందాడు. वो चंगाई पाए। జ్వరం పీడితులను తాకాడు, जो बुखार से हैं उनको छू लिया, జ్వరం బాగుపడిపోయింది. उनका बुखार ठीक हो गया। మరి ఆ ఆ గుడ్డి వాళ్ళని తాకాడు, अंधों को छू लिया, వాళ్ళ కళ్ళు తెరవబడి. उनकी आंखें खुल गई। అంటే యేసు ప్రభు ఎవరిని తాకాడో వాళ్ళు స్వస్థత పొందారు. यानी कि यीशु मसीह जिस किसी को भी छू लिया तो उनको चंगाई मिल गई। ఇక్కడ శిష్యులు తాకిన వెంటనే यहाँ पे चेलों को छू लिया యథాస్థితికి వచ్చేసారు, तो जैसे थे वैसे हो गया, యథాస్థితికి వచ్చేసారు. जैसे थे वैसा हो गया। అంటే అనుభవంలో ఉన్న వాళ్ళు यानी कि उस अनुभव में रहने वाले ఎలా ఉన్నారో చూడండి. कैसा है देख కాబట్టి लीजिए। మనం కూడా ప్రియులారా इसलिए हम भी అనుభవంలో ఉండాలి. अनुभव में रहना ఏమి चाहिए। నేర్చుకున్నాం మనం ఈరోజు? क्या सीखा आज के दिन? ఏమి हम నేర్చుకున్నాం? क्या सीखा? हम మనం కూడా రూపాంతరం చెందాలి. हम भी रूपांतर होना है, రూపాంతరం చెందాలి, रूपांतर होना है, పరిశుద్ధులతో కలుసుకోవాలి, पवित्र लोगों से मिलना है, పరిశుద్ధులతో కలుసుకోవాలి. मिलना है पवित्र लोगों से। ఎప్పుడు కలుసుకుంటాం? कब मिलेंगे? ఎప్పుడు కలుసుకుంటాం? कब मिलेंगे? రోజు ఆలోచనలో వ్యూహంలో కలుసుకుంటాం, रोज हमारी सोच में, हमारे स्वप्न में मिलते रहेंगे, ఆ ఊహల్లో కలుసుకుంటాం. वहां में मिलते रहेंगे। ఎప్పుడన్నా నేను వెళ్తున్నప్పుడు जब कभी मैं रास्ते में जाता हूँ ఒకసారి ఆలోచిస్తా ఉంటాను, एक बार सोचता रहता हूँ, అబ్రహాంతో ఎప్పుడు కలుసుకుంటాను, अब्राहम से कब मिलूंगा, ఇసాకుతో ఎప్పుడు इसहाक కలుసుకుంటాను, से कब मिलूंगा, వాళ్ళతో ఎప్పుడు కలుసుకుంటాను, నేను कब मिलूंगा, वो दिन क्या होगा, ఇర్మియాతో ఎప్పుడు కలుసుకుంటాను. यिर्मयाह से कब मिलूंगा। ఆ ख्वाबులోకి వెళ్ళిపోతాను उसे నేను. ख्वाब में रहना है, అప్పుడు ఎంత ఆనందం వేస్తుందంటే कितना आनंद लगता है। వాళ్ళ దగ్గరికి వెళ్తాను, उनके पास వాళ్ళని जाऊंगा, వాటేసుకుంటాను, उनको गले ఆ लगूंगा, పరదేశంలో ఆనందం उस ఉంటది. परदेश में आनंद से అంటే అప్పుడు रहूंगा। ఎలా ఉంటుంది తెలుసా? तब ऐसे में कैसा నువ్వు रहना రోడ్డు पड़ता మీద है। నడుస్తూనే ఉంటావు కానీ నువ్వు ఒక పరలోకంలో ఉన్నట్టు ఉంటది. आप रोड में तो चलते रहते हो मगर आपको स्वयं लगता है मैं स्वर्ग में हूँ। ఆ అనుభవం మనకు ఉండాలి. उस अनुभव हमारे पास ఆ होनी चाहिए, అనుభవంలో ఖ్వాబులోకి మనం उस వెళ్ళిపోవాలి. अनुभव के ख्वाब में हमें रहना चाहिए। ప్రతిరోజు ఎప్పుడో ఒకప్పుడు కనీసం 2 గంటలు 3 గంటలు 4 గంటలు దేవుని ఆరాధిస్తూ ఆ ఖ్వాబులోకి వెళ్తూ ఆ అలవాట్లు కలిగి ఉండాలి. तो हर दिन में 2 या 4 घंटे तक प्रभु में आनंदित रहते हुए उसी ख्वाब में हमें रहना चाहिए। ఒక రోజు నేను కలుసుకుంటాను, एक दिन मैं मिलूंगा वहां पे, నేను రూపాంతరం చెందుతాను ప్రభు. मैं रूपांतर हो जाऊंगा। యేసు प्रभु। మాట్లాడిన మాటలు ఆయన మాటలు కాదు, यीशु ने जो बातें कहा वो उनकी ఆయన बातें नहीं, దేవుని మాటలు. वो परमेश्वर की बातें కాబట్టి हैं। యేసయ్య మాటలు వినాలి నేను. इसलिए मैं यीशु मसीह की बात ఈ मानूंगा। 4 సువార్తల్లో ये 4 మీరు सुसमाचार में చదువుతున్నప్పుడు आप जब पढ़ते हो యేసయ్య మనతో మాట్లాడుతాడు, यीशु मसीह हमसे बात करता है, మనతో మాట్లాడతాడు. हमसे बात करता है। క్యాలెండర్ ప్రకారంగా మీరు చదువుతున్నారు అనుకో. कैलेंडर के अनुसार आप शायद पढ़ रहे మరి होंगे, ఎంతమంది చదువుతున్నా నాకు తెలియదు. कितने लोग पढ़ रहे हैं मुझे नहीं पता। క్యాలెండర్ ప్రకారంగా చదవండి, कैलेंडर के अनुसार पढ़ लीजिएगा, రొటీన్ గా రోజు చదవండి. रूटीन पर रोज पढ़ మరి लीजिएगा। కొన్ని వేల ఖర్చు పెట్టి చేపించేవయ్యి. कई हजार खर्च करके कैलेंडर को बनवाया है। ఎందుకో తెలుసా? क्यों पता है? ప్రతి ఒక్కరు బైబిల్ చదువుతారని. हर एक बाइबल पढ़ेंगे बोल के, ఉదయం క్రొత్త నిబంధన, సాయంకాలం పాత నిబంధన చదివి వాళ్ళు నేర్చుకుంటారని. सुबह को नया नियम, शाम को पुराने नियम पढ़ेंगे और सीखेंगे అందుకని प्रभु की बात। గ్రంథాన్ని పరిశీలించి చదువుకుని తెలుసుకోండి అని. इसलिए ग्रंथ को परख कर पढ़ो और जानो करके लिखा है। అప్పుడు కాపరి గారు చెబుతున్నప్పుడు तब चरवाहा बताता है, మనం అనొచ్చు, हम कह ఆ सकते हैं చదివిన దాన్ని నాకు నేర్పుతున్నాడు, हाँ मैंने जो पढ़ा है प्रभु मुझे सिखा ఆ रहे हैं, భావాలు నాకు वो నేర్పుతున్నాడు. भाव उसके अंदर का अर्थ मुझे सिखा रहे। అర్థమవుతున్న పిల్లరా? समझ అసలు में లేఖన భాగమే తెలియదు అనుకోండి, आखिर वचन को ही हमने नहीं पढ़ा, ఇంకా మనం చెప్పేది ఏమర్థమవుతుంది మనం. जो सुनते हैं वो क्या समझ में అందుకని आएगा। ఏమన్నాడు యేసు ప్రభు? इसलिए यीशु ने మీకు क्या లేఖన कहा, భాగాల గురించి మీకు తెలుసా అని అడిగాడు. वचन को आपने पढ़ा है, जाना పోయి है, आप లేఖన భాగాలను చదువుకోండి అన్నాడు. जाके वचन को पढ़ो करके वो बोलता శాస్త్రులు, है। పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏ రోజు లేఖన భాగాలను చదవరు వాళ్ళు. शास्त्री फरीसी सद्दुकई हेरोदी से वचन को नहीं पढ़ते, ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన తయారు చేసుకుంటారు. वो अपनी मर्जी का अनुसार बना लेते हैं। ఇది కాదు ప్రియులారా. ऐसा नहीं प्रियो। కాబట్టి इसलिए నిజంగా ఈ రోజు మనము आज के दिन हम ఈ కొండ మీద రూపాంతర అనుభవం చూస్తే पहाड़ की रूपांतर का अनुभव कब देखेंगे, మనం तो చనిపోయిన వెంటనే हम जैसे मर जाते हैं మనకు ఒక మంచి దేహం దొరుకుద్ది, हमें एक अच्छा देह मिलेगा, పరదేశంలో ఉంటాం. परदेश में रहेंगे। ఒకవేళ బ్రతికుంటే अगर हम जीवित है तो యేసు ప్రభు వచ్చిన తర్వాత जब यीशु मसीह आएगा ఏలియాలాగా మార్పు చెందుతాం, ये लिए एक जैसा बात बदल जाएंगे, పైకి వెళ్ళిపోతాం. तो स्वर्ग में जाएंगे। ఇప్పుడు అబ్రహాం గాని, ఇస్సాక్ గాని, యాకోబు గాని మన పూర్వీకులు పరిశుద్ధులు చచ్చిపోయారు. अब्राहम, इसहाक, याकूब हमारे पूर्वज पवित्र जितने मर गए थे, చచ్చిపోయారు. मर गए थे, అందరూ చక్కగా పరదేశంలో సూక్ష్మ దేహంలో ఉన్నారు. तो सभी की सभी बड़ी अच्छी तरह प्रभु के ఇప్పుడు राज्य మన में కోసం ఎదురు చూస్తున్నారు, वो हमारे लिए इंतजार कर रहे हैं, మన కోసం ఎదురు చూస్తున్నారు. हमारे लिए इंतजार कर रहे లేఖన हैं। భాగంలో రాయబడి ఉంది, वचन में लिखा हुआ है, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం मसीह के लहू के द्वारा धुले गए हम, మనకు ఒక విమోచన జరగబోతుంది, हमारे लिए एक छुटकारा वाला విడుదల రాకపోతుంది. छुटकारा आने वाला है। కానీ దానికి ముందే इससे पहले ही మహిమ నుండి అధిక మహిమకు महिमा से अधिक महिमा రోజు में రోజుకు మార్చబడుతూ ఉండాలి. दिन पे दिन बदलते रहना है। ఆ మార్పు నువ్వు గమనిస్తూ ఉండాలి. वो बदलावट को आप पहचानते నువ్వు रहना గమనిస్తే चाहिए। ఇతరులు గమనించినట్టే. आप पहचानोगे तो दूसरे भी రండి पहचानेंगे। ప్రార్థిద్దాం, आइए प्रार्थना చిన్న करेंगे, ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना రండి करेंगे। ప్రార్థన చేద్దాం. अच्छा, आइए प्रार्थना करेंगे। स्तोत्र महान परमेश्वर जी ते खुदावन, धन्यवाद 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 प्रभु जी।
आज का इस समय तक हम सबको जीवित रखा। सिलाई में प्रभु जी थोड़े दिन అవును आपके ప్రభా. सामने बैठने से प्रभु आपने ఈరోజు वचन के నాయన द्वारा हमसे बातचीत ఆ किया। కొండ మీద पहाड़ के రూపాంతరాన్ని ऊपर का उस रूपांतर को మేము కూడా लेके కొద్ది प्रभु जी నిమిషాలు यीशु मसीह आखिर अंदर వాక్యం होने में వినేటప్పుడు कैसे थे పొందుకుంటున్నాం నాయన. वैसा ही వాక్యం रूप को చదివేటప్పుడు बाहर పొందుకుంటున్నాం. धारण किया, दिखाया ప్రార్థన करके प्रभु చేసేటప్పుడు जी పొందుకుంటున్నాం. वो प्रभु अच्छी बातें నేను समझाया। इसी के ఆలోచిస్తున్నప్పుడు द्वारा प्रभु जी పొందుకుంటున్నాం. हमारे अंदर भी रूपांतर होना है। నాలో కూడా अगर हम मन के अंदर बदल అయ్యా गया నా तो मन నూతన बदल के మనస్సు, नया हो गए तो నూతన बाहर को మనస్సు, भी नया सिरे से రూపాంతరం दिखाई देना పొందుకోవాలి. चाहिए। మేము हमारे కూడా व्यवहार, నాయన बोल మార్పు चाल, రావాలి ओ నాయన. प्रभु जी व्यवहार सब चीज बदलना चाहिए అన్ని करके మార్పు आपने అంతా बातचीत किया। మారిపోవాలి ప్రభు. उसके लिए మేము धन्यवाद करते प्रभु जी। వందనాలు తండ్రి. हर एक प्रभु जी इस बात को समझने के लिए सहायता ప్రతి कीजिए ఒక్కరు प्रभु जी। అర్థం मैं చేసుకునే दिन पे భాగ్యం दिन ఇచ్చు. रूपांतर हो रहा हूँ, मेरे अंदर क्या बदलावट आ रही है करके ఏ మార్పు समझने के लिए వస్తుంది. सहायता कीजिए। हर एक का मन में प्रभु जी आपका वचन सौगुना స్తోత్రం, फलवंत होने స్తోత్రం. पाए प्रभु जी। हर एक भाई को और एक बहन को छू लीजिए ప్రతి परमेश्वर ఒక్క प्रभु जी। బిడ్డను ముట్టండి पतरस నాయన. की जैसा प्रभु जी, प्रभु वहां जो घटना देखा और प्रभु అయ్యా जी అక్కడ डर गया होगा చూసినప్పుడు तो प्रभु जी इसका భయపడిపోయాడు. सोच अलग अलग विचार आया అయ్యా होगा, అక్కడ मगर ఆలోచనలు आपने వేరుగా कहा వచ్చినాయి. परमेश्वर మరి మీరైతే इसकी सुनो, यीशु की बात सुनो करके అవును बोला प्रभु సజీవుడైన जी। దేవుడు, आज भी बड़ी लोग, कई జీవన सारे కలిగిన लोग దేవుడు, दुविधा में है किसकी सुने ఇదిగో करके। నా కుమారుడి आपने कहा మాట है వినండి. केवल यीशु की बात सुनना है, ఆయన क्योंकि మాటలు यीशु నేను ने कहा మాట్లాడిన मैं మాటలే, खुद नहीं बोलता हूँ, నా मेरे पिता మాటలే ने ఇవి. मेरे को दिखाया, पिता ने मेरे को संदेश యేసు दिया, ప్రభువుని वही చూస్తే उपदेश దేవుణ్ణి में देता हूँ చూసినట్టే. करके यीशु मसीह बार बार बोलता आया। అవును ప్రభు. इसलिए प्रभु आपका भेजा हुआ पुत्र पर నిజంగా भरोसा యేసు रखना క్రీస్తు हमारे लिए మాట్లాడుతున్నారా, आशीर्वाद है ఇంకెవరితో करके भी एक మాట్లాడుతున్నారా? बार और पुष्टि किया, उसके लिए धन्यवाद करते प्रभु जी। ఒక్కసారి మాతో हम दिन पे दिन మాట్లాడండి. अंश अंश बदल के रूपांतर రోజు होने में రోజుకు, రోజు ध्यान రోజు रखने पाए आज से प्रभु जी, అన్ని वचन విషయాల్లో को पढ़ने మార్పు पाए చెందాలి प्रभु जी నాయన. और सुनने पाए प्रभु जी। सुनी ఆత్మలో बातों को రూపాంతరం हृदय में చెందుకుంటూ प्रभु जी రావాలి. बड़ी मन से सुनने के लिए भी सहायता करना प्रभु जी। మనసులో ఎన్ని जैसा దినాలు प्रभु जी నాయన रूपांतर खत्म होने के बाद వింటున్నప్పుడు నేను ఒక आज जो ఆధ్యాత్మిక जो हुआ అనుభవం समझ తినాలి. ही नहीं आया पत्रस को, इसी प्रकार శరీర हमको भी ఆలోచనలు, प्रभु శరీర जी క్రియలు जो నేను सुना था वो क्या పూర్తిగా किस तरह प्रभु ने త్యజించాలి. बात किया करके वो थोड़ी देर कम से कम నేను కూడా आपकी उस ప్రభుతో योजना में మాట్లాడతాను. बने रहे प्रभु जी, वो ప్రభువుని ख्वाब में बने కలుపుకొని रहे నడుస్తాను. परमेश्वर, ताकि कल को हम हकीकत में आपके साथ रहने पाए ఒక प्रभु। రోజు నాయన धन्यवाद करते हुए प्रभु जी, सुनी ఇదిగో हुए वचन మాకంటే सौगुना ముందెళ్ళ फलवंत होने के పరిశుద్ధత लिए మేము सबके కలుసుకుంటాం, बारे में काम करने के लिए కలుసుకుంటాం ప్రభు. यीशु के नाम से दुआ యేసు मांगते नाम हैं, में वरदान आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। हालेलुया।